బాబు ఇదే మన గెస్ట్ హౌస్. మీరు మళ్ళీ సామాన్ తీసుకొని వస్తాను. డిక్కి కోల్డ్ హౌస్, ఏం ధనబహదూర్ పూజలు జరిపించావట, మనవరాలు పెళ్లి కుదిరిందనా? మిఠాయి లీనో హోస్. మనీషా కహాచా పెళ్లి కుదిరి ఎక్కడ? పాటీచా. ఏం పెళ్లి కూతురా, మా తెలుగు అబ్బాయి నీకు నచ్చాడా? ఇంతకాలానికి నువ్వు మెచ్చిన వాడితోనూ నీకు నచ్చిన వాడితోనూ పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేపాలీ భాష అంటే మా కుర్రాడితో కాపురం చేయాలిగా, తెలుగు నేర్చుకో, లేకపోతే రేపు పెళ్లి అయ్యాక అబ్బాయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మామూలు ఇబ్బందులు కాదు భయ్యా, ఈ నేపాలీ గడితో నానా ఇబ్బందులు పడుతున్నాం. అసలు ఈ డేవిడ్ గడేడి 9 గంటలకల్లా రమ్మని గడపను మందు కొట్టి అక్కడ పడుకొని ఉంటాడు. వేర్ ఇస్ డేవిడ్? డేవిడ్ క్యో నహీ? మేనేజర్ వేర్? అరే డేవిడ్ అంటే చైనా పాకిస్తాన్ సీలో అంటాడు. నీ అబ్బా తల్లి పుట్టి గడగడ ఉడుకుతుంటే ఉంటాడు కోళ్ళగా. నువ్వు ఉండరా, తూ హమ్కో ఆఫీస్ లే జాओ, ఆఫీస్. అవును రారా ఎక్కు. ఏమో వీడికి ఏమర్థమైందో అక్కడికి తీసుకెళ్తాడు. ఏంట్రా ఎక్కడ ఆపాడు? వాట్ హ్యాపెండ్? మళ్ళీ రిపేరా? ఏంట్రా వీడి గోల? అరే ఏంట్రా ఈ జనం అంతా? ఏమైందబ్బా? అయ్యా మన మేనేజరు. వీడు ఏం చేశాడని ఇలా కట్టేశారు? అనకాపల్లి నువ్వా? మా వాడిని అలా కట్టేశారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, అందుకే మతాధికారులు శిక్షిస్తున్నారు. గుండు గీసేస్తున్నారు. వీడు మన మేనేజర్ అంటే మనకి గుండు గీస్తారు. ఎందుకు వచ్చింది గొడవ? పద పోదాం. మీరు వెళ్ళకూడదు బాబు, ఇక్కడే ఉండాలి. దేనికి? అటు చూడండి. కోడిగుడ్లు టమాటోలు కొంపతీసి ఇవన్నీ వాడి చేత తినిపిస్తారా ఏంటి? కాదు, వాటితో వాడిని మనం కొట్టాలి. మాకేం అవసరం, మేము ఎవరిని కొట్టించుకో. కొట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఆచార ప్రకారం మిమ్మల్ని అలాగే కట్టేసి కొడతారు. ఇదేం ఆచారం అయ్యా బాబు? రాస్తున్నారు నేను మహాపాపిని అని రాస్తున్నారు. ఇక నుంచి వాడి బతుకు కుక్క బతుకే. వాడెవరితో మాట్లాడకూడదు, ఎవరు వాడితో మాట్లాడకూడదు. అడుక్కుంటూ తిరగాలి, దొరికింది తినాలి. ఇంత కష్టపడితే ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆంధ్రాకెళ్ళొచ్చుగా. వెళ్ళనివ్వరుగా. ఆ మొక్క మీద రాసిన చదివి బస్సులోను రైల్లోని ఎక్కడెవరు. ఇలా నా छोड़ ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళ పరుగు పోతుంది. చూస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు పేడ కొడతారే ఆ టైప్ లో కొట్టు. కొట్టడానికి చేతులు రావట్లేదు భయ్యా. ఫ్యూచర్ గుర్తొచ్చి. ఫ్యూచర్ ఏంటి? ఏంట్రా ఏంటి? నాకేదో జరగకూడదు జరిగిపోతున్నట్టుంది భయ్యా. రాను రాను ఏదో సెంటిమెంట్లు ఎక్కువ అవుతున్నాయి. పాపం భయ్యా. పాపం చేసింది వాడు, మనం ఏం చేసాం పాపం? పదవా పోదాం భయ్యా, మన పాపాను మనం పోదాం. అయ్యో అర్కో కామ చూడదు ఆరామిలా. ఎవరు పోయారే బాబు? తద్దినం పెడుతున్నారు. తద్దినం కాదయ్యా, పెళ్లి. పెళ్ళే? ఆ కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, ఆ మంత్రాలు చదువుతున్న వాళ్ళు మఠాధిపతులు. ఈయన తెలియకడుతున్నాను. ఈ ఊళ్ళో వీళ్ళు ఆలినాలా? ఏ లొకేషన్ వెళ్ళి వీళ్ళే తగులుతారు? అరవకుండా చూడవయ్యా. సాక్షి లేరా? తెర మన భిత్ర బడా
तू यो केटीला मन प्रांसेस हागी ఏంటి బియ్యం పళ్ళ పైకి చెప్తున్నాడు? సూర్యుడి సాక్షిగా తినే తిండి మీద ప్రమాణం చేయించి ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఆడ అసలు పెళ్లి అంటే ఇష్టం లేదంటున్నాడా? ఇష్టమే అంటున్నాడు. पानी को साक्षी लिएरा यो बिया लाई तेरो मन भित्र बड़ा मन प्रांसेस हागी చేతిలో చెంబెట్టారంటే టాయిలెట్ వెళ్ళమనే కాదు, తాగే నీళ్ల మీద ప్రమాణం చేయించి ఈ పెళ్ళంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంటే ఇష్టమే అని చెప్తున్నాడు. ఓహో, अग्नि को साक्षी लेरा ఈసారి జీవితాంతం ఆ అమ్మాయితోనే కలిసి కాపురం చేస్తారని అగ్ని మీద ప్రమాణం చేస్తున్నారు. నీకెలా తెలిసిపోయింది? విన్సో అడ్వర్టైజ్మెంట్ లాగా ఎన్నిసార్లు చూసినా అదే రుద్దుడు అదే ఉతుకుడు, ఆ మాత్రం తెలియదండి మరి. అవును ఈనాయుడు, అన్ని పనులు పెళ్లి కొడుకు చేతలు చేస్తున్నారు, పెళ్లి కూతురేది? పంపతీసి దొంగ పెళ్ళా? కాదు, పెళ్లి కూతుర్ని ఆఖరిని తీసుకొస్తారు. बेवलीला लेरा आउनोस చూసావా, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నాడు. పెళ్లి కూతురా? आबा तिमार दुजना लोग्ने सासनी हो आबा दुजना स्वागत मनवला ఏంటి చెప్పేసి వెళ్ళిపోతున్నారు? పెళ్లి అయిపోయింది, వెళ్ళి శోభనం చేసుకోండి అని చెప్పాడు. ఆ మాత్రం వాడు తెలియదంటే అది కూడా వీళ్ళే చెప్పాలా? అది వాళ్ళ ఆచారం. పద. ఏంటి పెళ్లి చూసినట్టు శోభనం కూడా చూడొచ్చా? చెప్పుతో కొడతారు. నేను పదమంటున్నది గెస్ట్ హౌస్ కి. పద. लागि टोपी खिंचारे ए त्यो हेर ఏమండి, మా వదినకి తీసుకెళ్ళాలి కానీ మంచి చీరలు చూపించండి. यो తెలుగులో చెప్తే ఎలా అర్థమవుతుందిరా? షో మీ సమ్ సారీస్. చీరలు చూపించమంటే చేతులు చూపిస్తుంది ఈ నేపాల్ వాళ్ళంతా ఇస్తే భయ్యా, మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకోటి చూపిస్తారు. ఐ వాంట్ సమ్ సారీస్. సారీస్ क्यों ఏంటండి క్యో క్యో? ఏంటి క్యో క్యో? ఏది అడిగినా క్యో 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 క్యో. ఈ నేపాలి భాష చచ్చిపోతున్నాం. కాఫీ అడితే క్యో, సిగరెట్ అడితే క్యో, టిఫిన్ అడితే క్యో, అసలు క్యో. భయ్యా భయ్యా, మేకపిల్ వచ్చింది, దాన్ని అడిగి తెలుసుకుందాం. 1 minute. Excuse me. Sarees. I want some sarees like this. साड़ी आओ आओ ఆవో భయ్యా, దీనికి అర్థమైపోయింది. तले ब्याह करने के डाले तेरे लागि ब्याह को साड़ी खिंचारे అమ్మయ్యా, కరెక్ట్ గానే చూపించింది. ఈ కుయ్య కుయ్యగలకు పట్టుకుని చూపిస్తే కానీ అర్థం కాదు. ఇది ఎలా ఉందిరా? నాకు నచ్చింది, మరి వదినకు నచ్చుద్దో లేదో. ఉండు, ఆ కిలికిలు అడిగొస్తా. ఇప్పుడు ఆ పిల్లతో అంత రిలేషన్ అవసరం? ఆడవాళ్ళ టేస్ట్లు ఆడవాళ్ళకే తెలుస్తాయి. నువ్వు ఉండు. ఇదిగో కిలికిలే. ఏ క్యో క్యో? ప్రియా భయ్యా చిచ్చా, ప్రియా బడే పుంజర్రి చిచి, ఇది నచ్చలేదంట భయ్యా. యా క్యా క్యో? ఇద్దరు పిల్లలు పుంజర్రి తెచ్చింది, ఇది కూడా నచ్చలేదంట భయ్యా. ఉండు, నేను తెస్తాను, గ్యారంటీకి నచ్చుతుంది. ఏ క్యో క్యో? చెప్పానుగా నచ్చుతుందని. ప్యాక్ దిస్. ఇదేంట్రా టోపీ చూపిస్తుంది? వాళ్ళ తాత కొంటుందేమో. మగవాళ్ళం కదా, మగవాళ్ళ టేస్ట్లు మగవాళ్ళకి తెలుస్తాను మనల్ని అడుగుతుంది. అలాగా? సూపర్, ఫ్యాంటాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. టైంకి వచ్చి మంచి చీర సెలెక్ట్ చేసాం. के हो మళ్ళీ క్యో క్యో క్యో? क्यों అది మా వాడు వాడు. చెప్తే అర్థం కాదు భయ్యా, నేను చెప్తాను ఇలాగే. ఇప్పుడు ఈ చీర నువ్వు సెలెక్ట్ చేసినట్టు మా భయ్యా మిస్సెస్ తో చెప్తాం. भले भले మరి తీసుకెళ్ళిపోదేంటి? నువ్వు చేసిన సైకిల్ ఈ చీర నీ కోసమే తీసుకోమా అన్నట్టుంది. ఇదిగో గిలిగిలి. హలో. హలో అనకాపల్లి, ఏంటి నువ్వు గుడికొచ్చావా? నీకోసమే వచ్చాం. ఏంటి మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. ఏంటి పని? మీ ఫ్రెండ్ ని పెళ్లికి పెళ్ళడానికి వచ్చాడు. ఏంటి పెళ్లిళ్ళకి తద్దినాలకు వచ్చే తీరిక మా భయ్యాకి లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇదిగో ఆయన వచ్చింది పెళ్లి పిలుపులు కాదు, పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి. పెళ్లి కొడుక? పెళ్లి కొడుకు ఏంటి? మీ ఫ్రెండ్ మనీషాని ప్రేమించాడు కదా, అందుకని పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకో గంటలో పెళ్లి. గంటలో పెళ్లి అంటే బాబు ఇక్కడ అంతేనే బాబు. 3 నిమిషాల్లో ముహూర్తం పెట్టి 30 నిమిషాలు పెళ్లి జరిపించేస్తారు. ఇది చూడు, ఆ రోజు మేక పిల్లని కాపాడడం కోసం మా వాడు మనిషిని ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పానయ్యా. అంటే శ్రీరామ్ మనీషాని ప్రేమించడం లేదా? శ్రీరామ్ తన భార్యను తప్ప ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించలేడు. అంటే శ్రీరామ్ ఇదివరకే పెళ్లి అయిపోయిందా? మరి మొన్న మనీషాకి పెళ్లి చీర కూడా ఇచ్చారట. మేమెక్కడిచ్చామే బాబు, ఆ అమ్మాయి లాక్కుని పరిగెట్టింది. అమ్మ బాబోయ్, కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఎలా? ఈ విషయం వాళ్ళకి చెప్పి ఆ మేక పిల్లకి వేరే సంబంధం చూడమని చెప్పు. కట్నం ఏమైనా కాలిస్తే మేము ఇస్తాం. చాలా డేంజర్ అయ్యా బాబు. వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారంటే జరిగిపోవాల్సిందే, లేకపోతే గుండు కొట్టించి గుడ్లతో కొట్టి నానా హింసలు పెట్టేస్తారు. చిటోగారా గిలోకినా భయం. అదే చెప్తున్నా, త్వరగా పంపించమంటున్నాడు. ఎలాగే నీ పెళ్లి జరిగేలా చూడు, లేకపోతే మీ ఇద్దరు ఇక్కడే జీవితాంతం అడుక్కు తినాల్సి వస్తుంది. ఓరి నాయన, ఇది ఎక్కడ కూడా బాబు. సర్లే, మా వాడికి ఏదో నచ్చ చెప్పి నేను తీసుకొస్తాను, కానీ ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. దర్బార్ స్క్వేర్కి వచ్చేయండి. ఎవలేరే అవుచారే హమీజు. చిటో ఆనోస్. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు, తీసుకెళ్లి పెళ్ళంటే వీడు చంపేస్తాడు. ఇప్పుడు ఎలాగా?